హీరోయిన్ లీడ్ హీరోయిన్ ఒక క్రియేటర్ని రీచ్ అయ్యా, బట్ ప్రజెంట్ ఆమె చేయలేరు. సో వేరే వాళ్ళని వెతుక్కోవాలి మనం. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 102 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే సండే కదా, ఇవాళ మార్నింగ్ జిమ్కి వెళ్ళా, కొంచెం రెస్ట్ ఇచ్చా మార్నింగ్ జిమ్ ప్లేస్లో. ఎందుకంటే మండే నుంచి సాటర్డే వరకు ఎవ్రీడే వెళ్ళా అనమాట వితౌట్ మిస్సింగ్. సో మధ్య మధ్యలో కొంచెం నిద్ర సరిపోక లైక్ ఒక ఫైవ్ అవర్స్ పడుకున్నా ఒక రోజు, ఒక 6 అవర్స్ అయితే ఓకే, బట్ 5 అవర్స్ పడుకొని మళ్ళీ నైట్ వరకు వర్క్ చేసి బాగా అలసిపోయాను అనమాట ఈ వీక్. ఎందుకంటే మన షార్ట్ ఫిల్మ్ కోసం వర్క్ చేస్తున్నాం, అలాగే మన వీడియోస్ చేస్తున్నాం. సో చాలా వర్క్ జరుగుతున్నాయి కాబట్టి అసలు రెస్ట్ ఉండట్లా. సో ఇవాళ మార్నింగ్ జిమ్ అయితే వెళ్ళలేదు. ఎవ్రీ వీక్ అంతే అనమాట, మండే టు సాటర్డేని జిమ్ వెళ్తా, సండే రెస్ట్ చేస్తా. ఎందుకంటే బాడీ గ్రో అయ్యేది రెస్ట్ టైంలోనే కాబట్టి. అండ్ నిన్న ఒక క్రియేటర్కి చెప్పాను అనమాట మన షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్. సో తనకు నచ్చింది, బట్ కొన్ని రీజన్స్ వల్ల చేయట్లేదు, తను చేయనని చెప్పింది అనమాట. సో వేరే వాళ్ళని వెతుక్కోవాలి ఇప్పుడు, అందుకని ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నాడు. ప్రొఫైల్స్ వెతుకుతూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో, అలాగే ఆడిషన్స్ కూడా చేస్తాం అనమాట. అది అనౌన్స్ చేస్తాను నేను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో. సో చూద్దాం ఆ ఆడిషన్ ఎలా జరిగితే, ఎవరైనా మనకి సెట్ అయ్యే వాళ్ళు దొరుకుతారో, మనకి షార్ట్ ఫిల్మ్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఉంటారో లేదో చూద్దాం. సో గైస్, ఇవాళైతే డే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇవాళ వర్క్స్ విషయానికి వస్తే, వాళ్ళైతే ప్రజెంట్ అయితే ఒక సినిమాకి వెళ్తున్నా. కొంచెం మూడ్ బాగాలేదనమాట, ఎందుకంటే కొన్ని అనుకున్న పనులు అనుకున్నట్టు జరగట్లేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యా, కొంచెం డిప్రెస్ అయ్యా, బట్ ఓకే, ఇదంతా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. మనం తీసుకుంటూ వెళ్దాం, మనకి ఇంకా బెటర్ చూస్తారేమో చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ప్రజెంట్ అయితే లిక్ అనే సినిమాకి వెళ్తున్నాం మా టీం అందరం కలిసి. కొంచెం సినిమా చూసి రిఫ్రెష్ అయిపోయి ఇంకా ఆడిషన్కి రెడీ చేసుకోవాలి. సో ఇవాళ మ్యాక్సిమం అదే వర్క్ ఉండిద్ది, స్క్రిప్ట్ రైటింగ్ అవి ఏమి ఉండవు. ఇంకా ఈవినింగ్ స్విమ్మింగ్కి వెళ్తాం. సో మ్యాక్సిమం వర్క్ అదే ఉండిద్ది. వాళ్ళ అంటే ఆడిషన్స్ ఇప్పుడు దాన్ని నేను కూడా చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ప్లాన్ వేయాలి, మన వాళ్ళని కూడా అడుగుదాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మన స్వరూప్లో కూర వండాడు. ఆహా ఏమి రుచి అనరామై మరచి, అంత లేకపోయినా దానికన్నా బాగుంది, చాలా బాగుంది బ్రో టేస్ట్. ఎలా రెసిపీ ఎక్కడ బ్రో? యూట్యూబ్. గట్టి చెప్పు బ్రో, ఎందుకు సిగ్గుపడు? యూట్యూబ్. సో చెప్తారు కదా అతిథి దేవోభవ అని. సో మన రూమ్ అతిథి వచ్చారు, నాకైతే ఏం పెట్టలేదు. సో ఆయనకి చూపి బ్రో. సో ఆయన ముందు తింటున్నాం మేము. సో ఆయన కొంచెం డైట్ మీద ఉన్నారంట. సో ఓకే ఫైన్, మనం తినేసి సినిమాకి వెళ్ళాలి, లిక్ సినిమాకి. ఓకే గైస్, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే సినిమాకి బయలుదేరిపోయాం తినేసి. మన స్వరూప్ బ్రో ముందు కూర్చున్నాడు, అదేంటో అసలు అర్థం కాదు. ఓకే ఫైన్ ఫైన్ ఫైన్, ఇంకే స్క్రీన్ టైం ఎక్కువ ఉండదు. ఓకే. సో గైస్, ప్రెజెంట్ ఏంటంటే మూడౌట్ అయిపోయి ఉన్నాం అనమాట. షార్ట్ ఫిల్మ్కి ఏది సెట్ అవ్వట్లా, అసలు డల్ అవుతున్నా. మన మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి ఒక లిరిసిస్ట్ పంపించారు లైన్స్, నేను ట్యూన్ చేసి పంపిస్తా అన్నారు. సో నేను స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్ కొంచెం మ్యూజిక్ భయపడ్డా, ఏమైంది ఏంటి అనేది. అన్నీ సెట్ అయిపోతాయి అనుకున్నా, కానీ మ్యూజిక్ ఒకటి అసలు సెట్ అయింది, మిగతా అన్నీ వెనకబడిపోయినాయి. సో కొంచెం మూడౌట్ అయిపోయా, కొంచెం సినిమా చూసి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మోటివేషన్ తెచ్చుకుంటా. ఈ సినిమాలో ఏమైనా నేర్చుకోవడానికి ఉంటాయేమో చూద్దాం. లిక్ సినిమా ఏ బ్రో, ప్రతి సినిమాలో ఉంటాయి, మనం తీసుకునే దాన్ని బట్టి ఉండిద్ది. నేర్చుకొని కొంచెం రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ అనుకోవడం వేరే సినిమాకి, కాకపోతే లిక్ నాకు ఇష్టం కాబట్టి జునీద్ బ్రో అదే పనికి బుక్ చేసిండు. ఎంతన్నా మా వాడికి ఇష్టం. చెప్పదు బ్రో, లాగ్ తీసేటప్పుడు. ఓకే ఓకే, వెళ్దాం బ్రో, డకెట్కి వెళ్దాం, మండే వెళ్దాం. సీట్స్ ఫిల్ అయిపోయినాయి అంట, ఖాళీ లేవంట. ఇప్పుడు ఎలా అంటే కింద ఒకరు కూర్చుంటే పైన ఒకరు కూర్చోాలి, ఉంది పొజిషన్. సో గైస్, ముందు సినిమా చూసి తర్వాత మనం వర్క్ డిస్కస్ చేద్దాం ఆడిషన్ గురించి. ఓకే. సో గైస్, ఇప్పుడే సినిమా చూసి వచ్చాం. ఇప్పుడైతే షార్ట్ ఫిల్మ్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాం. సో గైస్, ఇప్పుడు ప్రజెంట్ మనకి డిఓపి లేరు, అండ్ హీరోయిన్ లీడ్ హీరోయిన్ ఒక క్రియేటర్ని రీచ్ అయ్యా, బట్ ప్రజెంట్ ఆమె చేయలేరు. సో వేరే వాళ్ళని వెతుక్కోవాలి మనం. తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ రోలు, తర్వాత హీరో ఫ్రెండ్స్ రోలు.
సో వాటికి క్యారెక్టర్స్ కావాలన్నమాట. సో ఆర్టిస్టులు కావాలి, ప్లస్ లొకేషన్స్ కావాలి. స్కూల్ లొకేషన్ ఒకటి, అండ్ అపార్ట్మెంట్, ఒక పాన్ షాప్, అది ఆల్రెడీ చూసి ఆ పాన్ షాప్ సెట్ అయిపోయింది. అండ్ రోడ్డు కూడా సెట్ అయిపోయినాయి. ఇంకా మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ప్లస్ డిఓపి కావాలన్నమాట. సో డిఓపి అయితే మేము కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాం, దాంట్లో ఎవరైనా మంచి వర్క్ ఉంటే వాళ్ళని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఇంకా ఇవాళ అయితే మన మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు, ఇందాక మార్నింగ్ ఫోన్ చేసి ఇలా చెప్పారనమాట, లిరిక్స్ వచ్చాయి, స్టార్టింగ్ లిరిక్స్, దాన్ని నేను ట్యూన్ చేసి పంపిస్తాను మీకు అని. సో ఆయన చాలా ఫాస్ట్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు వర్క్లో. మేమే వెనకబడి ఉన్నాం ఫస్ట్ చెప్పాలంటే. సో అన్నీ సార్ట్అవుట్ చేస్తాం. సో ఇవాళ ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఏమనుకున్నామంటే ఆర్టిస్టుల కోసం ఒక ఆడిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో అది అనౌన్స్ చేస్తా, ఎక్కడ ఎప్పుడు అనేది ఒకసారి అనౌన్స్ చేస్తాం మీకు, ఎలా అనేది కూడా. సో డిఓపి అంటే మేము షార్ట్ ఫిల్మ్స్ అవి చూసి సెలెక్ట్ చేయాలి, మరి చూడాలి ఎవరు సెట్ అవుతారో. మనకేంటంటే గట్టిగా 5 days ఉంటుంది షూట్. 5 daysలో కంప్లీట్ చేసుకోవాలి మొత్తం. కెమెరా రెంట్లు, మేకప్ అన్నీ చూసుకోవాలి మళ్ళీ. సో శాంపుల్ సాంగ్ రాగానే, శాంపుల్ సాంగ్ వచ్చేసరికి మనం లొకేషన్స్, క్యాస్ట్ మొత్తం ఇంకా చూసుకోవాలి, ఎవరెవరు చేస్తారు, ఆర్టిస్టులు ఎవరు అనేది. సో ఇప్పుడైతే వర్క్ ఏంటంటే బ్రో, మీరు ప్రొఫైల్ చూడండి, కొన్ని ప్రొఫైల్ చూడండి, వాళ్ళు మనకి సెట్ అవుతారంటే నాకు ఫార్వర్డ్ చేయండి. ప్రొఫైల్ సెట్ అయితే ఓకే, లేదంటే మనం ఆడిషన్ తీసుకుందాం. ఆడిషన్ ఎప్పుడో నేను ఒక పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఆ పోస్ట్ చేసి చెప్తా. నువ్వేం చేస్తానంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూడు, డిఓపి ఎవరు మంచిగా చేస్తున్నారు, స్కిల్ ఎవరి దగ్గర ఉందో చూసి నాకు వాళ్ళ డీటెయిల్స్ అన్ని పంపించు. వాళ్ళకి ఎలాగో మెన్షన్ చేస్తారు డిఓపి అని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అవన్నీ పెడతారు దాంట్లో, రీసెంట్గా వచ్చిన షార్ట్ ఫిల్మ్స్. సో అలా మనం రీచ్ అవుదాం ఒక్కరిని. సో గైస్ మనకి ఎవరు పరిచయం లేదు, ఒక్క అంటే ఏం స్టార్ట్ చేసినా ప్రాబ్లం అవుతున్నాయి. లొకేషన్కి వెళ్ళడం ప్రాబ్లం, లీడ్ హీరోయిన్ని అప్రోచ్ చేయడం లైక్ మొత్తం రిజెక్ట్ అయిపోయాం అనమాట. ఓకే, రిజెక్షన్లో ఉన్నాం, మనకి ఎవరికి తెలియదు. ఒక్క ప్రాబ్లమ్ దాటుకుంటూ వెళ్దాం. సో ఎలా దాటుతున్నాం అనేది కూడా చూపిస్తాం. స్కూల్ ప్రాబ్లం వచ్చింది, స్కూల్ అడిగాం, బట్ రిజెక్ట్ చేశారు. తెలిసిన ఒక పెద్ద ఆయన్ని అడిగాం అనమాట, ఆయన హెల్ప్ చేస్తా అన్నారు. సో ఆయన హెల్ప్ చేస్తే మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. బ్రో ఇంకా మొత్తం సెట్ అయిపోయింది అనమాట. నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో ఇప్పుడు కాసేపు మేము వర్క్ చేసుకుని ఆ ప్రొఫైల్స్ని రీచ్ అయ్యి ఈవినింగ్ అయితే స్విమ్మింగ్కి వెళ్తాం. సో ఇవాళ పొద్దు నుంచి ఏం వర్క్ చేయలేదు కాబట్టి. సో ప్రెజెంట్ అయితే ప్రొఫైల్స్ చూడండి బ్రో, మీరు షార్ట్ ఫిల్మ్స్ చూడు, డిఓపిసి చూడు, ఓకే? నేను కొంచెం కంటెంట్ ఆలోచిస్తా, అప్లోడ్స్ ఉన్నాయి కొన్ని, అప్లోడ్ చేసుకుంటా. ఓకే గైస్, ఇంకా ఈవినింగ్ అయితే స్విమ్మింగ్కి వెళ్ళిపోదాం. అదైతే బ్లాగ్ తీయలేము, తొందరగా తీయడానికి ట్రై చేస్తున్నాం గైస్. షార్ట్ ఫిల్మ్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీస్తాం, మీ ముందు తీసుకొస్తాం. సో ఇప్పుడు వీళ్ళేంటి పైన ఆపి సినిమాకి వెళ్తున్నారు అనుకోమండి, సినిమా చూడాలి. ఎందుకంటే వచ్చే డైరెక్టర్లు కంటెంట్ ఎలా ఉంటున్నాయి, మేము అప్డేట్లో ఉన్నామా, లేదా మన కంటెంట్ వెనకబడి ఉందా అని చెప్పి డౌట్ ఉందన్నమాట. సో ఇవాళ చూసిన సినిమా ఉంది కదా బ్రో, ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను అనుకున్నాను అనమాట ఎప్పుడు. సో మనోడికి చెప్పాను అనమాట. సో సేమ్ సిమిలర్ కాన్సెప్ట్, అంటే సేమ్ కాదు, సిమిలర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కొంచెం రెడీ చేసుకున్న సినాప్సిస్ లాంటిది మనోడికి చెప్తే అప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యాడు. సో అదే ఇప్పుడు సినిమాలా రావడం అంటే కొంచెం ప్రౌడ్ మూమెంట్గా అనిపించింది. అంటే చాలామంది బాధపడతారు, మనం అనుకున్న సినిమా వేరే వాళ్ళు చూసి బాధపడతారు. నేను ఎందుకు బాధపడలేదంటే, నేను దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలా. నేను ఒక 1 year 2 years ఎఫర్ట్స్ పెట్టుకుంటే అప్పుడు బాగా ఏడ్చేసేవాడిని. బట్ నేను 3 days ఎఫర్ట్స్ పెట్టింది. అది కూడా 3 daysలో చిన్న సినాప్సిస్ ఒక ప్రొడ్యూసర్కి చెప్దాంలే, ఆయన నచ్చితే టైం ఇస్తాడు ప్రిపేర్ చేయడానికి కంటెంట్ అని చెప్పి అనుకుని వెళ్ళే అనమాట. ఎప్పుడు 8 months బ్యాక్, 1 year బ్యాక్ అనుకుంటా. సో అంత నాకు అనిపించలేదు, నేను ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే ఓకే, నేను ఆలోచించే విధానం కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉందన్నమాట అనుకున్నా. సో గైస్, ఈ బ్లాగ్కి లైక్ కొట్టండి, నచ్చినట్టయితే మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.